హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ వన్ పీస్ ఎగ్ డార్క్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఏది తెలుగు, తమిళ్, హిందీలో చూసుకుంటే. సో మనకి తెలిసిందే ఇంతకుముందు చూసుకుంటే వాన్ ఆర్క్ అనేది కార్టూన్ నెట్వర్క్లో తెలుగు డబ్ వచ్చింది. అండ్ అది ఆబ్వియస్లీ వరస్ట్ డబ్. ఆ తర్వాత చూసుకుంటే మనకి వన్ పీస్ సీజన్ 1 అయితే కార్టూన్ నెట్వర్క్ కూడా ఫస్ట్ నుంచి తీసుకొచ్చాడు. అండ్ దాని డబ్బింగ్ చాలా బెటర్ వానోతో పోలిస్తే. అండ్ ఇప్పుడు వన్ పీస్ ఎగ్ డార్క్ అనేది మనకి క్రంచీరోలో వచ్చింది. బట్ అపరెంట్లీ ఇది కార్టూన్ నెట్వర్క్ అండ్ క్రంచీరోల్ కలిసి తీసిన డబ్బింగ్ అనమాట. అంటే కార్టూన్ నెట్వర్క్ వాళ్ళే చేసి దీనికైతే పంపించారు, వీళ్ళిద్దరు కొలాబ్ లాగా. సో ఇప్పుడు చూసుకుంటే ఎగ్ డార్క్ తెలుగులో వచ్చేసింది. ఏది ఫస్ట్ హాఫ్ అనమాట. మొత్తం అన్ని ఎపిసోడ్లు రాలేదు ఎగ్ డార్క్లో. మనకి 1089 నుంచి 1128 ఎపిసోడ్ల వరకు అయితే మొత్తం రిలీజ్ అయ్యాయి ఎస్టర్డే చూసుకుంటే మనకి తెలుగు, తమిళ్, హిందీలో. సో ఈరోజు ఈ వీడియోలో మనం దీని యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. ఎగ్ డార్క్ ఎలా ఉంది తెలుగు అని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ప్రతిసారి చేంజెస్ అయితే ఉంటున్నాయి. ఈసారి కూడా చేంజెస్ ఉన్నాయి అంటే ఎస్. సో ఈసారి చూసుకుంటే లిటరల్లీ మనకి ఎవ్రీ టైం ఏదన్నా బెస్ట్ థింగ్ ఉందంటే వన్ పీస్ తెలుగు డబ్లో జోరో వాయిస్ యాక్టర్. సో జోరోకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం అండ్ ఆ మస్కులర్ వాయిస్ అనేది ఎంత బాగా సెట్ అయిందో మనందరికీ తెలుసు. బట్ ఈసారి అది పెద్ద దెబ్బ అయిపోయింది. ఆ వాయిస్ యాక్టింగ్ లేదు. సో ఎగ్ డార్క్లో చూసుకుంటే వాయిస్ యాక్టర్ మారిపోయారనమాట. సో మారిపోయింది బాగుందా అంటే ఇట్స్ ఫైన్, బట్ ఆ ఫీల్ అయితే లేదనమాట. ఆ వైబ్ అయితే లేదు ప్రీవియస్ సీజన్స్ లాగా. బట్ జోరో క్యారెక్టర్ చూసుకుంటే ఇప్పుడు మరీ హెవీ ఎడ్జిగా కాకుండా కొంచెం కూల్గా అందరితోటి కొంచెం అటు ఇటు ఉంటాడు కాబట్టి మేబీ ఫ్యూచర్లో చూసే కొంది అలవాటు అవుతుందేమో. కానీ ఇక తర్వాత లుఫీ విషయానికి వెళ్ళిపోతే నాకైతే హానెస్ట్గా చెప్తున్నాను, అన్ని క్యారెక్టర్స్లో కల్లా వరస్ట్ అనిపించింది లుఫీ క్యారెక్టర్ డబ్బింగే. ఫస్ట్ లుఫీ అండ్ తర్వాత నా మీదే. ఎందుకో కానీ చూస్తున్నంతసేపు నాకు అసలు ఒక లుఫీని చూస్తున్న ఫీలింగ్ రాలేదు. ఇట్స్ లైక్ ట్రయింగ్ టు బి లుఫీ. అంటే లుఫీ క్యారెక్టర్ ఏదైతే ఉందో జపనీస్లో మనం చూస్తూ ఉంటే లుఫీని ఎలా అయితే చూస్తామో, ఎలా అయితే ఫీల్ అవుతామో, అలాగే జపాన్ లాగా ట్రై చేయడానికి చాలా గట్టిగా ట్రై చేసినట్టు అయితే ఫీలింగ్ కలిగింది. అండ్ ఎక్కడ చూస్తున్నంతసేపు నాకైతే లుఫీని చూస్తున్న ఫీలింగ్ అనిపించలేదు. లుఫీని ఇమిటేట్ ఎవరో చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ అది కూడా గుడ్ ఇమిటేషన్ అయితే కాదు. చూస్తున్నంతసేపు అదే టైప్లో ట్రై చేస్తున్నారు. బట్ ఎవ్రీ టైం అది గొప్పగా వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ కలుగుతూనే ఉంది నాకు ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. ఇక తర్వాత మిగతా వాయిస్ ఆర్టిస్టుల విషయానికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ పర్లేదు అనిపించింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మనకి అందరు వాయిస్ యాక్టర్లు అయితే బాగానే సెట్ అయ్యారు, వీళ్ళిద్దరికి నామికి తప్పించి. బట్ మిగతా అంతా చూసుకుంటే కూడా నాకు ప్రతి చోట ఒక ఇష్యూ కనిపించింది. చాలా గట్టిగా జపనీస్ లాగా చేయాలి, ఆ కామిక్ టైమింగ్, జపనీస్ స్లాంగ్ అలాగే చేద్దాం, అలాంటి టైమింగ్ని అయితే వర్కౌట్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేసినట్టు అనిపించింది. అండ్ అది అబ్సల్యూట్లీ ఫెయిల్ అయిపోయారు ఈసారి చూసుకుంటే. ప్రీవియస్ సీజన్స్లో అలా కాదు. వద్దులేండి, వానో గురించి పక్కన పెట్టేద్దాం, అది లిటరల్లీ వరస్ట్, దాని గురించి వద్దు డబ్బింగ్ అయితే. బట్ ఇక్కడ ఫస్ట్ సీజన్ చూసుకుంటే వన్ పీస్ది రిలీజ్ అయింది, ఈస్ట్ సేగాది. దాని డబ్బింగ్ బాగుంది. ఒక విధంగా చూసుకుంటే వాయిస్ యాక్టర్స్ అందరూ కూడా చూసుకుంటే క్యారెక్టర్స్ని అర్థం చేసుకున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా మన తెలుగు నేటివ్కి తగ్గట్టుగా కొంచెం డబ్బింగ్ చేశారు. సో దట్స్ ఫైన్, చూడడానికి బాగానే అనిపించింది. బట్ ఇదేదైతే ఉందో ఎగ్ డార్క్లో అందరూ కూడా చాలా గట్టిగా జపనీస్ స్లాంగ్ లాగా యూజ్ చేద్దాం, జపనీస్ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ కామిక్ టైమింగ్ ఎలా ఉంటుంది అలాగే ట్రై చేద్దాం అన్నట్టుగా అనిపించింది అనమాట వన్ పీస్లో లుఫీ క్రూ అంతా కూడా. అండ్ అదైతే నాకైతే గొప్పగా కనెక్ట్ అవ్వలేదు. చూస్తున్నంతసేపు నాకైతే అంత గొప్పగా నచ్చలేదు కూడా. సో అదైతే బిగ్ మైనస్ అనిపించింది. ఇది పక్కన పెట్టేస్తే మిగతాయి ఉంటాయన్నమాట. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి చాలా బయట క్యారెక్టర్స్ చూపిస్తారు. లైక్ సాబో కావచ్చు, లేకపోతే డ్రాగన్ కావచ్చు, సో వాళ్ళందరిది క్రూది కావచ్చు. సో ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. అండ్ ఆ వాయిస్ యాక్టర్లు అందరూ బాగున్నారు. అండ్ వాళ్ళ వాయిస్ డబ్బింగ్ కూడా బాగుంది. మేబీ వాళ్ళకి తక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల ఆ వాయిస్ యాక్టర్స్ అందరూ సింపుల్గా మన తెలుగులో ఆ డైలాగులు చెప్తూ నీట్గా డబ్బింగ్ చెప్పడం వల్ల ఏమో తెలియదు, కానీ వాళ్ళ డబ్బింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సో బట్ యాజ్ యూజువల్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఏంటి మనోళ్ళు. సో వాళ్ళ డబ్బింగే బాగాలేనప్పుడు మిగతా వాళ్ళది ఎంత బాగున్నా కూడా అది బాగాలేదనే కైండ్ ఆఫ్ ఫీలింగే కలుగుతుందన్నమాట. అండ్ ఇక్కడైతే నాకు అదే అనిపించింది వన్ పీస్ ఎగ్ డార్క్ చూస్తున్నంతసేపు. అండ్ ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఏంటంటే ఎల్బఫ్ కూడా ఇలాగే ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది చేసిన వాళ్ళని ఎల్బఫ్ కూడా చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే. సో ఆ విధంగా చూసుకుంటే ఎల్బఫ్ కూడా ఇలాగే ఉంటుందేమో అని చెప్పి కొంచెం భయం వేస్తుంది. బట్ ఐ హోప్ వీళ్ళు చూసుకుంటే అర్థం చేసుకొని ఇంకా డబ్బింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఉండదు. ఇప్పుడైనా మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరో ఒక్కరికైనా రీచ్ అయితే కనుక వాళ్ళు జపనీస్ లాగా చేయాలని ట్రై చేయకుండా మన తెలుగు నేటివ్కి తగ్గట్టుగా మన తెలుగులో ఉండే కామెడీ జోక్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అండ్ జపనీస్లో ఉండే ఆ జోక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం అర్థం చేసుకొని ప్రాపర్గా మనకి డెలివర్ చేసి ఒక మంచి డబ్బింగ్, మంచి ప్రొనౌన్సియేషన్ అండ్ మంచి రైటింగ్ తోటి మన ముందుకు రావాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ ఎల్బాఫ్కి అయితే.
సో ఇక ఎగ్గే డార్క్ రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే రైటింగ్లో చూసుకుంటే చాలా మిస్సెస్ ఉన్నాయి. బట్ మిగతా ఆ మిస్సెస్ అన్ని పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే చాలా బాగా అనిపించింది రైటింగ్. బట్ మిస్ అయిన ప్రతి చోట కూడా చూసుకుంటే ఇది అబ్జల్యూట్లీ ఎర్రర్ అండ్ ట్రాన్స్లేషన్ మిస్టేక్సే. ఎందుకంటే అక్కడ జపనీస్ నుంచి మేబీ వీళ్ళు తీసుకోవాలని ట్రై చేశారేమో, విచ్ వాజ్ ఎ గుడ్ థింగ్. బట్ అలా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రాపర్గా రైటింగ్ అయితే తీసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఎర్రర్స్ అయితే కనిపించాయి అనమాట. అండ్ ఎర్రర్స్ అన్నీ చూసుకుంటే కొంచెం బాగా కనిపిస్తాయి మనకు కనిపించిన ప్రతి చోట. సో అలాంటివి అయితే కొన్ని ఉన్నాయి. బట్ అలాంటి ఎర్రర్స్ తీసేస్తే మిగతాదంతా రైటింగ్ అయితే బాగా చేశారు. సో ఆ రైటింగ్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎగ్గే డార్క్ తెలుగు డబ్బు నన్ను అయితే సాటిస్ఫై చేసిందా అంటే ఒక విధంగా చూసుకుంటే కొంచెం సాటిస్ఫై అయ్యా. బట్ ఇంకో విధంగా చూసుకుంటే నాట్ అప్ టు ద మార్క్. అట్లీస్ట్ వన్ పీస్ సీజన్ 1 లాగా ఉన్న బాగుండేమో అని నాకైతే అనిపించింది. అదైతే డెఫినెట్లీ మిస్ అయ్యాయి ఇక్కడ చూసుకుంటే. ఎందుకంటే వాన్ ఆర్క్ తర్వాత మేబీ వన్ పీస్ చూడడం సీజన్ 1 చూడడమేమో డబ్బింగ్ బాగా అనిపించింది వాన్ ఆర్క్ వల్ల. బట్ ఇది చూసుకుంటే ఆ సీజన్ 1 లాగా కూడా లేకుండా ఎల్బఫ్ అనేది ఇంకా డౌన్ గ్రేడ్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు. ఐ హోప్ నెక్స్ట్ ఎల్బఫ్లో వీళ్ళ కరెక్షన్ చేయకుండా ఉండారని నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీద నచ్చితే షేర్ చేయండి. కాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాయ్.